డాక్టర్ అలెక్సిస్ క్యారెల్ ఇలా అంటాడు, ఆందోళనని ఎలా ఎదుర్కోవాలో తెలియని వాళ్ళు చిరుప్రాయంలోనే మరణిస్తారని. ఆయన ఇంకా ఇలా అంటారు, వైద్యుల దగ్గరికి వెళ్ళే రోగుల్లో 75% తమ ఆందోళన నుంచి, భయాల నుంచి బయటపడగలిగితే తమంత తామే రోగాల్ని నయం చేసుకోగలుగుతారు. వాళ్ళ రోగాలన్నీ వాళ్ళు ఊహించుకుంటున్నవే. భయం వల్ల ఆందోళన కలుగుతుంది. ఆందోళన వల్ల ఒత్తిడి, నరాల బలహీనత కలుగుతాయి. అది కడుపులోని నరాలపై ప్రభావం చూపడం చేత కడుపులో ఉండే జీర్ణకోశ ద్రవాలని మారుస్తుంది. మామూలుగా ఉండవలసిన ఆ ఉదర రసాలలో మార్పు రాగానే అల్సర్లు బయలుదేరుతాయి. నర్వస్ స్టమక్ ట్రబుల్ అనే పుస్తక రచయిత ఇలా అంటాడు, మీరు తినే ఆహారం వల్ల మీ కడుపులో కురుపులు రావు. మిమ్మల్ని కబలించే ఆందోళన వల్లే మీకు అల్సర్లు, ఇతర అనారోగ్యాలు వస్తాయి. ఒక క్లినిక్లో ఉదర సంబంధమైన వ్యాధులతో బాధపడే 10,000 మంది రోగులపై జరిపిన పరిశోధనలో 80% రోగుల్లో ఆ వ్యాధులకు సంబంధించిన శారీరకమైన కారణాలేవీ కనిపించలేదు. భయం, ఆందోళన, ద్వేషం, మితిమీరిన స్వార్థం, వాస్తవ జగత్తుతో పొత్తు కుదరకపోవటం వల్ల వాళ్ళ ఉదరకోశ వ్యాధులకి, అల్సర్లకి కారణాలుగా కనిపించాయి. దేశంలోని ఆసుపత్రుల్లో సగం పైగా బెడ్స్ నరాలు దెబ్బతిన్న రోగులతో నిండి ఉన్నాయని ప్రకటించారు. అయినప్పటికీ చనిపోయాక వాళ్ళ నరాలని శక్తివంతమైన మైక్రోస్కోప్ కింద పరీక్షించి చూసినప్పుడు అవి గొప్ప కుస్తీ ఆటగాడి నరాలంతా ఆరోగ్యవంతంగా కనిపించాయి. శారీరకంగా నరాలు క్షీణించిపోవటం వల్ల వాళ్ళకి నరాల జబ్బు రాలేదు. ఎందుకు పనికిరాని వారమనే భావన, నిరాశ, నిస్పృహలు, ఆందోళన, చింత, భయం, ఓడిపోయామన్న భావం, నిరుత్సాహం వాళ్ళని ఆ స్థితికి తీసుకువెళ్ళాయి. తత్వవేత్త ప్లేటో ఇలా అంటాడు, డాక్టర్లు చేసే అతి పెద్ద పొరపాటు ఏమిటంటే వాళ్ళు రోగుల మనసుల్ని బాగు చేయటానికి ప్రయత్నించకుండా శరీరాలను మాత్రం బాగు చేయటానికి ప్రయత్నిస్తారు. కానీ శరీరము, మనసు వేరువేరు కాదు. వాటికి విడివిడిగా వైద్యం చేయకూడదు.